ఇక్కడికి వచ్చిన ప్రేక్షకుల మొత్తానికి కనుమూరి భాస్కర్ రెడ్డి గారికి, మందా కిరణ్ గారికి, దుగ్గరాల జార్జి గారికి నా హృదయపూర్వక అభినందనాలు. ఈ చెరువు నీటి వల్ల మేమేదో లబ్ధి పొందుదామని కాదు, ఇది అందరికీ సమస్య. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముసునూరులో ఏదో మంచినీళ్ళు బాగుంటాయని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి బ్రహ్మాండమైన పక్కా ఇల్లు కట్టుకుంటున్నారు. రేపు ఈ చెరువు అన్యాక్రాంతం అయిపోతే మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు బెంగళూరు పరిస్థితి 150 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కుంటున్నారు. ఒక స్కూటరు సర్వీస్ చేసి కడిగినందుకే 5,000 రూపాయలు పెనాల్టీ వేసి నా మహానగరాలన్నీ ఈ విధంగా తయారవుతున్నాయి. కాబట్టి మా యొక్క చెరువును కాపాడి, చెరువుల అక్రమాలు తీసేసి, చెరువుల శ్మశానాన్ని తీసేసి, మా యొక్క చెరువుని అవసరమైతే భవిష్యత్తులో 133 ఎకరాలని సమ్మర్ స్టోరేజ్గా చేసి భూగర్భ జలాన్ని పెంచి భావితరాలకి మనం మంచినీటి కొరత లేకుండా ఆశిద్దాం. ఎందుకంటే మన పూర్వీకులు మనకి మంచి వసతులు కల్పిస్తే మనం ఇప్పుడు చదువుకొని ఆక్రమణలు, గుంటలు, చెరువులు ఆక్రమించుకుంటూ పోతా ఉన్నాం. ఎక్కడ బతకాలి? రేపు మంచినీళ్ళు లేకపోతే ఏం బతుకుతావో ఒకసారి ఆలోచించండి. మేధావులు ఆలోచించండి, మీరు పత్రికా విలేకరులు కానీ మీరు అందరూ ఆలోచించండి. ఇది మా ఒక్కరి సమస్య కాదు, 10 మందికి ఉపయోగం. కాబట్టి మీరు అందరూ సహకరిస్తే అవసరమైతే దీని మీద లోకాయుక్తకు కూడా మేము వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం, హైకోర్టుకు వెళ్ళేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఈ యొక్క చెరువును కాపాడుకుంటామని మీ యొక్క విలేకరుల సమావేశంలో, ప్రతినిధుల సమావేశంలో మేము తెలియజేసుకున్నాం. మీరందరూ సహకరించి మాకు ఈ యొక్క కార్యక్రమాల్లో తోడ్పాటు ఉండవలసిందిగా మనవి. నేను డిగ్రీ కాలేజీలో రిటైర్డ్ అయ్యాను. నా నేటివ్ ముస్నూరు విలేజ్ నాటి 2017లో నేను ముస్నూరు గ్రామానికి రావడం జరిగింది. నాకు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులుగా నేను ఎన్నో సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చాలా చేస్తున్నాను. మెడికల్ క్యాంపులు కానీ, బ్లడ్ క్యాంపులు కానివ్వండి, కరోనా అప్పుడు పేదలకు పంపకాలు కానీ అన్నీ చేస్తున్నాము. తర్వాత సంజీవని ఫౌండేషన్ అనేది 2017లో ఇక్కడికి రిటైర్డ్ వచ్చిన తర్వాత సంజీవని ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని, సోషల్ ఆర్గనైజేషన్ని, రిజిస్టర్డ్ బాడీ అది, దాని ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముస్నూరు గ్రామాన్ని గమనిస్తూ ఉంటే ఇక్కడ భూ కబ్జాదారుల కబంధ హస్తాల్లో ఒక మందార చెరువే కాదు, ముస్నూరులో ఉన్న శ్మశానాలు కానివ్వండి, డొంకలు కానివ్వండి, వాగులు కానివ్వండి, రొంకలు కానివ్వండి, ఏది అతీతం కాదు. చాలా వరకు స్వార్థపరుల చేతుల్లో 10 సంవత్సరానికి బలైపోయినట్టుగా మా గ్రామ ప్రజలేమో ఇక్కడ ఈ స్థలాల్లో మా గ్రామ ప్రజలు వరేసుకొని ఉలవేసుకొని బతుకుతా జీవనం సాగిస్తున్నారు. మా వాళ్ళని అందరినీ ఖాళీ చేయించేసి, మా ఊళ్ళో ఉన్న ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని ఖాళీ చేయించి ఈ విధంగా స్వార్థపరులు కొంతమంది చేరి, పాలకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మా గ్రామస్తులకు దీంట్లో స్థానమే లేకుండా చేసి మా పేదలు కడుపు కొట్టినారు. కాబట్టి ఇప్పటికీ మేము ఏం చేసామంటే, మా ఊర్లో ఇక్కడ మంగళవారి గుంట అని ఉంది, ఎమ్మెల్యే గారింటికి తూర్పు పక్క. ఆ మంగళవారి గుంట కూడా ఎంకరేజ్మెంట్కి గురవుతూ ఉంటే 1902 సీఎం పేషీకి పెట్టాను. అక్కడ రాపుడు మళ్ళీ గుంట గురవుతూ ఉంటే దాన్ని సీఎం పేషీకి పెట్టాను. ఈ మందార చెరువును కూడా సీఎం పేషీకి పెట్టడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అందరూ వచ్చి కొలవటం జరిగింది. కొలిస్తే ఇది బాగా కబ్జాదారుల కబంధాస్తాలు ఉందని తేలిపోయింది. ఆ గుంటను కానివ్వండి రాళ్ళు వేసి ఫిక్స్ చేసాము. దానికి కూడా చాలా అప్పుడు మిలిటరీ వారికి రిటైర్మెంట్ మిలిటరీ వారికి ఒకటి ఇచ్చినారు, తాపీ మేస్త్రులకి ఒకటి ఇచ్చినారు. ఇంకా మిగతా ఎవరెవరో అనఫిషియల్గా చాలా కష్టాలు జరుగుతూ ఉన్నాయి. వాటి ఫోటోస్, విజువల్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్థలం తీసుకొని రైతు పట్టా నెంబర్ వేసి రిజిస్టర్ చేసిన ఆ కాగితాలు కూడా మా దగ్గర కొన్ని ఉన్నాయి. అవి కూడా మేము ప్రూఫ్ బయట పెడతాం. ఈ ఆధారాలతోనే మేము ముందుకు వస్తున్నాం. ఇంక ఫ్యూచర్లో మటుకు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి గ్రామాందరూ మమేకమై ఈ పని చేస్తామని ఆశిస్తూ